క్రీస్తునందు ప్రియమైన వారలారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారి చేత రచించబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవ్య రూపక జటామాంసి వలె అవి పరిమళించును. పరమగీతము 5వ అధ్యాయము 13వ వచనం. ప్రార్థన. అనాది అనంత కాలములలో జ్ఞాన పరిమళమును పరిమళింప చేయుచున్న జ్ఞాన రూపివైన తండ్రి, నీ జ్ఞాన పరిమళమును అందుకుని అనుభవించు జ్ఞాన సంపన్నులుగా మమ్మును చేయుటకై మాతో మాట్లాడుమని జ్ఞానులకు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినానని పలికిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనమునందు ప్రియురాలు ప్రియుని యొక్క చెక్కిళ్లను పెదవులను వర్ణించుచున్నది. చెక్కిళ్ళు పుష్పస్థానములు. 5:13లోని చెక్కిళ్ళు పుష్పస్థానములై ఉన్నవి. ఇది చిత్రమైన వర్ణన. ఈ వచనంలోని వర్ణనలు 2. అవేవనగా 1 పరిమళ పుష్పస్థానములు, 2 సుగంధ వృక్ష స్థానములు. లోకస్తులైన కవీశ్వరుల యొక్క వర్ణనలో ఈ 2 వర్ణనలు ఉన్నట్లు కనబడవు. ఇవి బైబిల్లోనే ఉన్నట్లు కనబడుచున్నవి. ఈ వర్ణనలు తూర్పు ఖండ దేశస్థులైన వారి వర్ణనలు అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ కవీశ్వరులలో ఉన్నట్లు కనబడవు. ఇవి ప్రత్యేకముగా సొలొమోను గారి యొక్క శైలి అని చెప్పవచ్చును. రాజు మందిరములలో పుష్పములకును సుగంధ ద్రవ్యములకును కొదువలేదు. ప్రభువు యొక్క దృష్టి విశ్వాసులకు ఆనందము కలిగించున్నదై ఉన్నది గదా. ఆ విధముగానే పుష్ప స్థానములు కవీశ్వరుల దృష్టికి ఆనందము కలిగించునవై ఉన్నవి. ఈ వచనములో ప్రభువు యొక్క చెక్కిళ్ళు వర్ణింపబడి ఉన్నవి. ప్రభువు పరలోకంలో ఉన్నట్లును ఆయన భూమి మీదనున్న సంఘమును చూచుచున్నట్లును ఆ చూపును సంఘము మెచ్చుకొన్నట్లును ఉన్నది. ఆ విధముగా ఈ 13వ వచనములో ఆయన చెక్కిళ్ళను చూచి ఆనందించుచున్నట్లు ఉన్నది. అనగా ఆయన యొక్క ముఖ వర్చస్సు చూసి ఆనందించుచున్నది. ప్రభువు తన నేత్రములతో మిక్కిలి ఆశగా సంఘము వైపు చూచుచున్నారు గనుక సంఘము కూడా ఆయన వైపు చూచుచున్నది. మరి ఒక సంగతి ఏమనగా, ప్రభువు తన సంఘమును చూచుటకు మాత్రమే కాక చూపుటయు కలిగి ఉన్నది. ఇది గుర్తింపవలసిన గొప్ప విషయము. వాక్యంలోని వర్ణన బహువిడ్డూరమైన వర్ణన. తక్కిన చోట్ల ఇట్టి వర్ణన లేదు. సంఘమునకు తన ముఖబింబమును కూడా చూపించుచున్నారు. ఉయ్యాలలోనున్న బిడ్డ వైపు తల్లి తన ముఖమును చూపించున్నప్పుడు ఏమి జరుగును? బిడ్డ కూడా తల్లి వైపు చూచి నవ్వుట కదలుట జరుగును. ఎత్తుకొనుమని చేతులందించుట ఏడ్చుటయు జరుగును. ఆ విధముగానే పరలోకము నుండి భూలోకములోని సంఘమును ప్రభువు చూచుచున్నప్పుడు సంఘమునకు ఉద్రేకమును ఉజ్జీవమును ప్రేరేపణయు కలుగును. ఇది ఒక లోతైన అనుభవమని గ్రహింపవలెను. మీటింగులలోనూ ప్రార్థనా సమయములలోనూ వారంతట వారే నవ్వుకొందురు. దీని అర్థమేమి? వారి దర్శన నేత్రమో అనుభవ నేత్రమో ఏదో ఒక వస్తువును మనుష్యులను దేవదూతలను చూచుచున్నట్లు మనం అర్థం చేసుకొనవలయును. ఇది నిజము. ప్రయాణికులకు పుష్ప వనము కనబడగా ఆకర్షణ కలుగును. దుఃఖ సమయములో సహితము అవి సంతోషమును కలిగించును మరియు పరిమళముగా నుండును. అట్లే ఆత్మీయమైన అనుభవశాలికి క్రీస్తు యొక్క ముఖబింబము వల్ల నూతన అనుభవం కలుగును. ఇది దర్శనము కాదు, అనుభవము. క్రీస్తు యొక్క ముఖబింబము అనుభవము ద్వారా చూచి ఆనందించునట్టి స్థితి నేడు సంఘమంతటికి రావలయును. 1 చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానమునకు పోల్చబడినవి. అనగా చెక్కిళ్ళు కూడా ముఖబింబములో ఒక భాగమే కదా. ప్రభువు తన ముఖబింబమును సంఘమునకు చూపించినాడని అర్థము. చూపించుటతోనే సంఘము ఆహా, నా ప్రభువు యొక్క ముఖబింబంలోనే చెక్కిళ్ళు ఎట్లు పరిమళ పుష్ప స్థానములుగా ఉన్నవో అని పలుకును. ఈ వాక్యంలోనున్న వర్ణన పువ్వులు కాదు. పువ్వుల పరుపు తోటలో బజారులో రకరకముల పువ్వులు చక్కగా పేర్చబడి ఉండును. అవి ఇప్పుడు సంఘమునకు జ్ఞాపకమునకు వచ్చి ప్రభువు యొక్క చెక్కిళ్ళు అలాగున్నవని వ్రాయబడినవి. పురుషుల కంటే స్త్రీలకు
పువ్వులంటే మరింత ఇష్టము, అవసరము. స్త్రీలే పువ్వులు ఎక్కువగా వాడుదురు. జపాను దేశము పువ్వులకు ప్రసిద్ధికెక్కిన పువ్వుల యొక్క పరుపు కొద్దిగా పైకి ఉబికినట్లుగా ఉండును. 2 మరి ఒక సంగతి ఏదనగా సుగంధ ద్రవ్యములు ఉన్నత భూభాగములు 2 ఎత్తైన వస్తువులే. ఇవి ఈ వచనంలో ఉదహరింపబడినవి. యేసు ప్రభువు తన ముఖబింబమును కొద్దిగా కనపరిచినను సంగమునకు గొప్ప సంతోషము కలుగును. తలుక్కుమని అంతర్ధానమైనను ప్రభువును నేను చూచితినని చెప్పుకొనును. ప్రభువు సంగమునకు తన ముఖబింబమును 2 విధములుగా బయలుపరచును. 1 ఉద్రేకము, 2 పరిమళము. పువ్వులను కండ్లతో చూచినప్పుడు నేత్రోత్సవము కలుగును. సుగంధ ద్రవ్యములు చూచినప్పుడు అది కలుగదు కాని మనస్సుకు హాయిగా నుండును. విశ్వాసి ఆత్మీయమైన రమ్యమును చూచినప్పుడు నేత్రోత్సవము కలిగియుండును. మరియు ఆత్మలో ఉద్రేకము కలిగినప్పుడు మనస్సునకు ఆనందం కలుగును. విశ్వాసికి కంటికి కనబడు వాటి వల్లను ఆత్మలో అనుభవించు వాటి వల్లను సంతోషము కలుగును. విశ్వాసికి బహిరంగ ఆనందము అనగా పుష్పానందము, అంతరంగ ఆనందమనగా సుగంధ ద్రవ్య ఆనందమును ప్రభువు కలిగించునని దీని భావము. ఈ వాక్యము యొక్క భావము పుష్పముల ముద్దయును సుగంధ ద్రవ్యముల ముద్దయు బియ్యపు రాసులంతా గొప్పవి కావు, అయినను అవి కలిగించు సంతోషము తక్కువ కాదని తెలుసుకొనవలయును. మనకు దూరముగానున్న పుష్పముల పరిమళము గాలి వల్ల తెలియును. అట్లే క్రీస్తు ప్రభువులోని మహిమ మనకు పరిశుద్ధాత్మ వలన తెలియగలదు. 2 ఉన్నత స్థలములు కలవు. 1 పుష్పస్థానము, 2 సుగంధ స్థానము. ఇవి ఉన్నతముగా ఉన్నందున అందరూ గుర్తించునవై ఉన్నవి. ప్రభువు తన ముఖమును సంగమునకు మరుగు చేయక కనపరుచును అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకము తెచ్చుకొనవలయను. 3 అతని పెదవులు పద్మముల వంటివి. చిరునవ్వు పెదవులు నోటికి సంబంధించినవే కనుక మాటకు కూడా సంబంధించియున్నది. మాటలాడునని అర్థము. ప్రభువు సంగముతో మాటలాడునని ఇక్కడ తెలియచున్నది. కాని దానికంటే ముఖ్యమైనది మరి ఒకటి ఈ వాక్యములో కలదు. పద్మములను గూర్చి ఉదహరింపబడినారు మరి ఒకటని గ్రహింపవలయును. పద్మములు నీటి పుష్పములై ఉన్నవి. పుష్పములకు రంగులుండక మానవు, పరిమళముండక మానదు. పెదవులను గురించి తలంచినప్పుడు రంగును పరిమళమును జ్ఞాపకమునకు వచ్చును. పెదవి రంగునకు శరీరం యొక్క రంగునకును భేదముండవచ్చును. అయితే ఒకరిని చూచిగాని ఒకరి సంగతి వినిగాని సంతోషించునప్పుడు చిరునవ్వు నవ్వుచుండగా పెదవులకు మరింత తేజస్సు కనబడును. పైనుండి ప్రభువు తేరి చూచుచుండగా సంఘం యొక్క హృదయములో క్రీస్తు యొక్క విషయమై అభిమానము కనబడుచున్నది. అట్టి అభిమానమును చూచి ప్రభువు చిరునవ్వు నవ్వును. ప్రభువును గూర్చి సంఘము శ్లాఘించునప్పుడు కూడా చిరునవ్వు నవ్వును. మరియు సంఘము ప్రభువు నిమిత్తము శ్రమపడుచు సహించునప్పుడు కూడా ఆయన చిరునవ్వు నవ్వును. ప్రభువైన యేసు త్వరగా రమ్మని ప్రార్థించుచు గొప్ప ఆతురత కనపరిచినప్పుడు కూడా ఆయన చిరునవ్వు నవ్వును. అట్టి చిరునవ్వు నవ్వు సమయములో సంఘము ఆయన ముఖము వైపు చూచి క్రీస్తు యొక్క పెదవులు పద్మముల వంటివి అని ఇతరులతో చెప్పుచున్నది. అనగా పుష్పములు రంగు గలవై ఉన్నవని చెప్పుచున్నది. ప్రభువు నీ వైపు చూచి చిరునవ్వు నవ్వుచున్నారా లేక ఆయాసపడుచున్నారా అని విశ్వాసులందరికీ వేయవలసిన ప్రశ్న అయి ఉన్నది. సంఘము ఆయన పెదవులను పద్మములకు పోల్చుటకు ఇదే కారణము. అంతేకాక జటామాంసి వంటి పరిమళము గలవని జటామాంసి పరిమళమునకు ఆయన పెదవులు పోల్చబడినవి. పెదవులు పరిమళమునకు పోల్చబడుట విడ్డూరముగానే ఉన్నది. ఇది అర్థము చెప్పుటకు వీలు లేని వాక్యము. పై పంక్తిలో పుష్పముల రంగును గూర్చి ఉన్నది కనుక దిగువ పంక్తిలో పుష్పమునకుండు మరి ఎక్కువ లక్షణములు పేర్కొనుట సబబుగానే ఉన్నది. గాలి వీచకపోయినప్పటికీ పుష్పముల యొక్క అందము కనిపించక మానదు. అయితే గాలి వీచినా గాని పుష్పముల పరిమళము తెలియదు. అట్లే పరిశుద్ధాత్మ అను ఆత్మీయ గాలి విసిరితేనే గాని పరలోక సంబంధమైన క్రీస్తు పరిమళము మన వరకు వ్యాపించదు. పై పంక్తిలో ప్రత్యక్షత కలదు, క్రింది పంక్తిలో వ్యాపించుట అనగా ప్రకటన కలదు. జటామాంసి యొక్క పరిమళము పుష్పములు పేర్చినప్పటికీ పరిమళము కంటే ఎక్కువగా నుండును కనుక ఇది ఉదహరించబడినది. ప్రార్థన.
ప్రియ ప్రభువా, పరిమళ పుష్ప స్థానములైన నీ చెక్కిళ్ళును, సుగంధ వృక్షముల చేత శోభిల్లు నీ మోమును చూడగల స్థితిని, గ్రహింపగల జ్ఞానమును దయచేయుము. పద్మముల వంటి నీ పెదవుల నుండి పలుకులను వినగల స్థితిని, ఆ పలుకుల నుండి జటామాంసి వలె పరిమళించుచున్న పరిమళమును అందుకొని ఆనందింపగల అనుభవ స్థితిని దయచేయుమని వరుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.